ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలం కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం ఎదుట మిషన్ భగీరథ కార్మికులు నిరసన ధర్నా చేపట్టారు. ఏటూరు నాగారం, కన్నాయిగూడెం, మంగపేట, తాడ్వాయి మండలాల మిషన్ భగీరథ కార్మికులకు ప్రభుత్వం గత 4 నెలలుగా వేతనాలు చెల్లించడం లేదని, చాలీచాలని వేతనాలు నెలల తరబడి నిలిపివేయడంతో కుటుంబ పోషణ భారంగా మారిందని, ప్రతిసారి ధర్నాలు, నిరసనలు తెలిపితేనే ప్రభుత్వం దిగి వస్తుందని కార్మికులు ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. మేము గత 4 నెలల నుంచి పెండింగ్లో ఉన్న జీతాలను వెంటనే విడుదల చేయాలని, అదేవిధంగా ప్రతి కార్మికుడికి ఈఎస్ఐ, పిఎఫ్ వెంటనే విడుదల చేయాలని, 5-6 సంవత్సరాల నుంచి పనిచేస్తున్న కార్మికులకు ఇంతవరకు కూడా ఐడి కార్డు ఇవ్వలేదని ఈరోజు ఏటూరు నాగారం బస్టాండ్లోని అంబేద్కర్ విగ్రహం ముందు ధర్నా చేయడం జరుగుతుంది. మా యొక్క డిమాండ్స్ని వెంటనే యాజమాన్యం కానీ ప్రభుత్వం కానీ వెంటనే చెల్లించాలి. ధర్నాలు చేస్తే తప్ప జీతాలు చెల్లించని వ్యవస్థ ఏర్పడ్డది. అలా కాకుండా బిల్లులతోటి సంబంధం లేకుండా మాకు తక్షణమే ప్రతి నెల కార్మికులకు జీతాలు చెల్లించాలి. ప్రతి కార్మికుడు డ్యూటీకి పోవాలంటే రోజుకు 200 రూపాయల పెట్రోల్ పోసుకొని కానీ డ్యూటీకి పోని పరిస్థితి. 4 నెలల నుంచి పెండింగ్లో ఉంటే మరి ఎక్కడి నుంచి పెట్రోల్ పోసుకొని మరి డ్యూటీకి వెళ్తే పరిస్థితున్నది. ఎండనక వాననక చలనక ప్రతి కార్మికుడు పోయి ఈరోజు డ్యూటీ చేస్తున్నాడు. ఐడి కార్డు అడిగితే ఐడి కార్డు ఇవ్వడం లేదు, పిఎఫ్ కార్డు అడిగితే పిఎఫ్ కార్డు కావట్లేదు. మాకు ఈరోజు ఈఎస్ఐ గత కొన్ని సంవత్సరాలు పనిచేస్తున్నాను. మేము అందరం కలిసి ప్రతిరోజు ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా వాళ్ళకు త్రాగడానికి నీళ్లు సప్లై చేస్తున్నాము. మేము ఇంత ఇది కూడా ప్రజలకు ఇబ్బంది కావద్దు అని మేము జీతం కోసం చేస్తున్నప్పుడు ఈ రోజున మాకు గత కొన్ని నెలలుగా జీతాలు లేకపోవడం వల్ల ఈ రోజున మేము ఇబ్బందులకు గురే పరిస్థితి ఏర్పడిందండి. ఈ పండుగలు వస్తున్నాయి సార్ జీతాలు ఇవ్వండి అని మేము అడగడమే తప్ప వాళ్ళు మా యొక్క ఇటువంటి వాళ్ళు రెస్పాండ్ అవ్వడం లేదు. గత కొన్ని నెలలుగా వాళ్ళు అంటున్న మాట ఏంటి అంటే ప్రభుత్వం నుండి మాకు బిల్లులు రావడం లేదు, బిల్లులు రాకపోవడం వల్లనే మేము జీతాలు చెల్లించడం లేదని అంటున్నారు. వాళ్ళు బిల్లులు